శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, అమావాస్య రాత్రి 1:58 వరకు. భరణీ నక్షత్రం సాయంత్రం 5:39 వరకు. అనంతరం కృత్తికా నక్షత్రం. సౌభాగ్య యోగం ఉదయం 10:23 వరకు. అనంతరం శోభన యోగం. చతుష్పాత్కరణం మధ్యాహ్నం 3:03 వరకు. అనంతరం నాగవకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 1:06 నుండి 2:37 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5:48 నుండి 7:30 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4:53 నుండి రేపు ఉదయం 6:23 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు అమావాస్య తిథి, నక్షత్రం భరణీ నక్షత్రం. రెండు యమ సంబంధమైనవి అవడం చాలా విశేషం. భరణే స్యాద్ యమో యామ్య హ్యంతకో యమసంజ్ఞక అని యముడు అధిష్టానంగా ఉండేటటువంటి నక్షత్రం భరణీ నక్షత్రం. యముడు అధిష్టానంగా ఉండేటటువంటి తిథి ఈ అమావాస్య తిథి. ఈనాడు సూర్యుడు కూడా అధిష్టానం అని మన కొన్ని గ్రంథాలు చెప్పబడుతున్నాయి. సాధారణంగా మనకు అమావాస్య అనగానే పితృపర్వం అని శాస్త్రం చెప్తున్న విషయం. మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, పూర్వజులు ఎవరైతే ఉన్నారో, గతించినటువంటి వాళ్ళందరూ కూడా దైవత్వాన్ని పొంది పితృదేవతలుగా ఆరాధింపబడతారని శాస్త్రవచనం. ఈ వైశాఖ మాసంలో వచ్చినటువంటి ఈ అమావాస్య నాడు ముఖ్యంగా ఈ రోజున పితృస్తుతి చేయడంతో పాటు పితృప్రీతిగా యథాశక్తి దానం చేయటం కూడా విశేషమైన ఫలితాన్ని మనకి అందిస్తుంది. దైవానుగ్రహం ఎంత పరిపూర్ణంగా మనకున్నా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కనుక లేకపోతే మనకి ఈ దైవానుగ్రహం యొక్క ఫలితాన్ని మనం అనుభవించలేము అని మనకి భారతాది అనేక గ్రంథాల్లో చెప్పబడుతున్నటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా పితృదేవతలను నిత్యం స్మరించాలి, పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. ఇక దేవతారాధన గురించి విచారించినట్లయితే ఈ అమావాస్య తమో గుణానికి సంకేతాత్మకమైనటువంటి తిథి. ఈ తామస గుణం కలిగినటువంటి దేవతలు కూడా మనకి కొందరు మన సంప్రదాయంలో కనబడుతుంటారు. అంటే రక్షణకు సంబంధించినటువంటి దేవతలైన కాలభైరవుడు, అదేవిధంగా భూతగ్రహాది బాధలను పోగొట్టేటటువంటి మహాకాళి, వీరభద్రుడు, వీళ్ళందరి యొక్క స్వభావాన్ని గమనించినట్లయితే వాళ్ళలో మనకి తమో గుణం అనేది కనబడుతుంటుంది. ఎందుకు వాళ్ళలో తమో గుణం, దేవతలకు తమో గుణం ఏమిటి అన్న విషయాన్ని కనుక మనం విచారణ చేస్తే సాధారణంగా లోకంలో చూస్తూ ఉంటాం, ముళ్ళు తీయాలన్నప్పుడు మరొక ముళ్ళు కావాలి. తమో గుణాన్ని హరించాలి అన్నప్పుడు తమో గుణంతోనే సాధ్యమవుతుంది. వజ్రం వజ్రేణ భిద్యతే అనే శాస్త్రవచనం. కాబట్టి అటువంటి భగవంతుడు కూడా లేనటువంటి తమో గుణాన్ని తనకు ఆపాదించుకోవడం అనేది దేనికంటే జీవుల యొక్క మేలు కొరకే. అసలు స్వామి ఇన్ని అవతారాలు ఎందుకు అంటే అజాయమానో బహుధా విజాయతే అనే శాస్త్రం చెప్తున్నటువంటి మాట, వేదం చెప్తున్నటువంటి మాట. జన్మంటూ అవసరం లేనటువంటి పరమాత్మ ఈ గర్భనరకాన్ని అనుభవించడం ఎందుకంటే మనందరినీ ఉద్ధరించడానికి. అటువంటి తామసిక అవతారాలలో మనం వీరభద్ర రూపాన్ని కనుక గమనించినట్లయితే వీర అన్న పేరులో ఆయన శౌర్యం కనబడుతుంది. భద్ర అనేటటువంటి పేరులో మనందరినీ రక్షించేటటువంటి స్వభావం కనబడుతుంది. ఒకే దక్షుణ్ణి వీరత్వంతో ఆయన ఆ శిరస్సుని ఖండించి వేస్తే మళ్ళీ భద్రత్వ స్వరూపంగా ఆ శిరస్సుని అమర్చాడైన. అంటే భగవంతుడి యొక్క ఇది ఎట్లా ఉంటుందంటే ఆ దుష్ట శిక్షణ, భక్త రక్షణ, దీనితో పాటు ఆ స్వామి యొక్క ఇది ఎట్లా ఉంటుంది, దేవతా సంబంధమైన లక్షణం ఎట్లా ఉంటుందంటే సృష్టి, స్థితి, లయ, తిర్యక్, అనుగ్రహము అని పంచకృత్యములు దైవ లక్షణాలని మనకి శాస్త్రం చెప్పబడుతున్నటువంటి విషయం. అటువంటి అమావాస్య నాడు వీరభద్ర ఆరాధన, భద్రకాళి స్తోత్రపారాయణ, ఆయా దేవతల దర్శనం, కాలభైరవాష్టక పారాయణ మనకు విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. సమస్త భూత బాధల నుండి మనకి విముక్తిని ప్రసాదించి సమస్త భయాలను పోగొట్టి అభయాన్ని అందిస్తుంది. కనుక అటువంటి దేవతారాధన అందరూ చేసి పితృదేవత స్మరణ చేసి అందరూ పితృదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని, అవుతారని మనసారా ఆశిస్తూ ఈ పవిత్రమైన మాధవ మాసంలో చివరి రోజు ఈరోజు అందరికీ పితృదేవతానుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ
పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య, వారం ఈరోజు స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం భరణి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, శుక్ర సంచారం కూడా మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి. చంద్ర సంచారం కూడా మేషక్షేత్రంలో, ఇది చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే రవి బుధుల సంచారం వృషభ క్షేత్రంలో, ఇది బుధాదిత్య యోగాన్ని సూచిస్తుంది. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ చేపట్టవలసినటువంటి ఆవశ్యకత కూడా కొనసాగుతుంది. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు. అవకాశాలని సద్వినియోగపరుచుకునేటువంటి సమయంలో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనిశ్చితి కూడా కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విఘ్నాల్ని జయించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు సవ్యంగా చేసుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎదుగుదలకే చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఆర్థిక విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు ఆనందకర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృషభ రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేయగలుగుతారు. మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు తగ్గుతాయి. సఖ్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా దగ్గరవుతాయి. భాగస్వాములతో మైత్రి ప్రారంభమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. సవ్యంగా ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అపశృతులు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమ అధికమవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు తప్పనిసరి. ఆర్థిక విధి విధానాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది.
విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ విఘ్నాలని చవిచూస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలపై మక్కువ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు పెంపొందింపజేసుకోగలుగుతారు. శుభకార్య నిర్వహణలో ప్రాధాన్యత పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు మరలా ప్రారంభించి పూర్తి చేసి కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం కలిసి వస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలనేటువంటి తపన పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపార విస్తరణలు వంటివి కూడా లాభిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, భాగస్వాములతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని వైశాఖ అమావాస్య సందర్భంగా భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చవిచూస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కూడా బలాన్ని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు వంటివి ఆనందానికి దారితీస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు స్థిరాస్తి రంగం వారు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు వైశాఖ అమావాస్య సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా ఫలితాలని కలిగించినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృశ్చిక రాశి వారు
శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. సంఘర్షణలతో కూడినటువంటి, వివాదాలతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించి మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో మహిళలకు అవరోధాలు ఎదురవుతాయి. విద్యార్థులకి సంకట పరిస్థితులు, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ న్యాయబద్ధ వృత్తి వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు వృత్తిలో అడ్డంకులుగా మారతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అవరోధాలని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా కూడా సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రక్రియలు కూడా ఉపకరిస్తాయి, లాభిస్తాయి. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. మహిళలకు ఆర్థిక బలం, ఆరోగ్య బలం కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. దూకుడు స్వభావంతో దూకుడు నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు అంచెలంచెలుగా ప్రారంభించి అంతిమంగా ముగించి విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా క్లిష్ట సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి మానసిక సంఘర్షణలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రాజకీయ రంగం వరకు పునఃప్రయత్నాలు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో క్రీడారంగం వరకు ప్రతికూలత ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు, అనుకూల దిక్కు పడమట. ఈరోజు కుంభరాశి వారు వైశాఖ అమావాస్య సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు, అవరోధాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అకారణ కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. అయినప్పటికీ ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి నిర్లిప్తత తగ్గుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. స్థానచలనం వంటివి ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార రంగం వరకు అభివృద్ధి కొనసాగుతుంది. నత్తనడక కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉన్నప్పటికీ కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు
వైశాఖ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా లేదా జన్మశని ద్వారా, అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, స్థిరచిత్తంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు పొందాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అంతిమ విజయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని వైశాఖ అమావాస్య సందర్భంగా మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైశాఖ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని అమావాస్య, శనైశ్చర జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా అమావాస్య తిథి శనివారంతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైంది. అందులోనూ శని భగవానుడు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసుకుంటూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. విష్ణుప్రియమైన వైశాఖ మాసంలో వచ్చే శని అమావాస్య కాబట్టి ఇది ఇంకా శక్తివంతమైంది. అందులోనూ ఈరోజు శనైశ్చర జయంతి, శని భగవానుడి పుట్టినరోజు కాబట్టి మరింత ప్రాధాన్యత కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వైశాఖ మాసంలో వచ్చే శని అమావాస్య శనైశ్చర జయంతి కాబట్టి ఈరోజు చేసే శని సంబంధమైనటువంటి ఏ విధి విధానాలైనా సరే, జాతకపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి విశేషంగా సహకరిస్తాయి. ప్రధానంగా శని భగవానుడు స్తోత్రప్రియుడని పురాణాల్లో చెప్పారు కాబట్టి దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని చదువుకోండి, లేదా శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని శ్రవణం చేయండి. ఈ స్తోత్రంలో శని భగవానుడు శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని ఏ విధంగా కాపాడతాడో వర్ణించడం జరిగింది. కాబట్టి అన్ని రకాలైన శని సంబంధమైన అనారోగ్య సమస్యలు, ప్రత్యేకంగా నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ వేళ్ల మధ్యలో ఒరుపులు, ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఈరోజు చదివే శని వజ్రపంజర కవచ స్తోత్రం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ప్రధానంగా శనైశ్చర జయంతి, శని అమావాస్య సందర్భంగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఎవరికైనా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ ఈరోజు ఆవ నూనెను దానంగా ఇవ్వండి. దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటికి సమీపంలో కానీ ఆవ నూనె సీసాను దానంగా ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానం ఇచ్చేటప్పుడు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అని మనసులో స్మరించుకుంటూ ఆవ నూనె దానం ఇవ్వండి. అలాగే అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ ఆటంకాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందటానికి నల్ల నువ్వులు ఈరోజు శని భగవానుని స్మరించుకుంటూ దానం ఇవ్వండి. అదేవిధంగా శని భగవానుడి సంపూర్ణమైన ఆశీస్సులు కలిగి జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ తొలగిపోవాలంటే నలుపు రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వండి. దేవాలయ ప్రాంగణంలో ఉన్న పండితులకు కానీ, పూజలు చేసే వాళ్ళకు కానీ, ఇంటికి సమీపంలో ఉన్న వాళ్ళకు కానీ శని అమావాస్య, శనైశ్చర జయంతి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి శనైశ్చరుని స్మరించుకుంటూ నలుపు వస్త్రాలు దానమిస్తే అద్భుతంగా శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా సరే ఒక ప్రమిదలో నూనె పోసి ఆ నువ్వుల నూనెలో మీ ప్రతిబింబం చూసుకొని దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర ఆ ప్రమిదలో ఉన్న నూనెలో ఒత్తులు వేసి దీపం వెలిగించటం, లేదా ఆ నూనెను దానం ఇవ్వటం చేసినా కూడా సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసినా, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా కూడా విశేషంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే శని భగవానుడికి రాళ్ల ఉప్పు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అలాగే శని భగవానుడికి జమ్మి ఆకులంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర
రాళ్ల ఉప్పు కానీ జమ్మి ఆకులు కానీ ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా శని దోషాల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం వీలు కాని వాళ్ళు, దానాలు ఇచ్చుకోవటం వీలు కాని వాళ్ళు, దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహంలోనే శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి, శనికి ఇష్టమైన అంకె 8 కాబట్టి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించుకోండి. ఈ దీపం కూడా శనిహోరా కాలంలో వెలిగిస్తే చాలా మంచిది. అంటే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ దీపం వెలిగిస్తే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని భగవానుడి పీడలకు గురవుతున్న వాళ్ళందరూ కూడా ఈ విధి విధానాలు పాటించండి. గోపూజ కూడా చాలా గొప్పది. శని అమావాస్య సందర్భంగా గోపూజ చేయటం, గోవుకు ప్రదక్షిణలు చేయటం, గోమాతకు గ్రాసం తినిపించడం ద్వారా కూడా శని దోషాల నుంచి బయటపడి సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. కపిల గోవుకి ఈరోజు ప్రదక్షిణలు చేసి ఆహారం తినిపించడం ద్వారా కూడా శని ప్రసన్నుడై సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. చాలా శక్తివంతమైన రోజు వైశాఖ అమావాస్య, శని అమావాస్య, శనీశ్వర జయంతి కలిసి రావటం చాలా అపూర్వం అని చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. శనిగ్రహ దోషాలు జాతకపరంగా గోచారపరంగా తొలగింపజేసుకొని విశేషంగా శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కండి. అలాగే రేపటి నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. అధిక మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, అధిక మాసంలో ఎలాంటి దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, అధిక మాసంలో ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.